హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. అండ్ విషయం ఏంటంటే మేడం, చాలా వరకు చనిపోయే ముందట బెదిరిస్తుంటారు, నేను సూసైడ్ నోట్ రాసి చనిపోతాను, నేను మీ మీద తర్వాత నీకు ఉంటుంది యాక్షన్ ఉంటుంది, తర్వాత నువ్వు బతకలేవు అది అంటుంటారు. అంటే అది సూసైడ్ నోట్కి ఎంత వాల్యూ ఉంటుంది మేడం? ఒకవేళ సూసైడ్ నోట్ మీద ఫలానా వ్యక్తి పేరు రాస్తే ఎలాంటి చర్యలు తీసుకోబడతాయి? అది నిజమా అబద్ధమా ఎలా తెలుసుకోగలుగుతారు? అది ఎంక్వైరీ చేస్తారు. ఒకటేమ్మా, ఎప్పుడైనా సరే మరణ వాంగ్మూలం అని వినుంటారు మీరు. చనిపోయే టైంలోని ఎవ్వరూ కూడా అబద్ధం చెప్పరు. అందుకని ఏంటంటే దాన్ని మరణ వాంగ్మూలం కింద తీసుకుంటారు. తీసుకుని ఎవరు ఆ పర్సన్స్ ఎవరి పేరు అందులో రాసుంది అనేది వాళ్ళ మీద క్రిమినల్ చార్జెస్ పెడతారు. మర్డర్ కేసు కిందే వెళ్తుంది అది. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో వాళ్ళు ప్రొవోక్ చేయబట్టే కదా ఇతను సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్నది చాలా దగ్గర ఆస్తి కోసం వాళ్ళని హింసించడం, ఆస్తి రాయకపోతే కూడా కొట్టడాలు అవి చేస్తారు. సో అవన్నీ ఏంటంటే వాళ్ళు భరించలేక సూసైడ్ చేసుకుంటారు, లేదు వాళ్ళు కొట్టిన దెబ్బలకైనా చనిపోతారు. కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ టైంలో ఆ పొజిషన్లో ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంటారో ఆ హ్యాండ్ రైటింగ్ వాళ్ళ స్వహస్తాలతో కూడా గజిబిజిగా రాసుకున్నది కూడా మనం తీసుకుని దాన్ని పెట్టి కేసు ఫైల్ చేస్తాం. ఓకే, తర్వాత ఇంట్రాగేషన్ తోని ఒకవేళ శుభ్రంగా ఉంటుంది, ఇంట్రాగేషన్ ఉంటుంది, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయడం మర్డర్ కేసు కిందే అవుతుంది. ఓకే, ఇదేమో మనం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమంటారు వాంగ్మూలం, మరణ వాంగ్మూలం ప్రకారం దీని ప్రకారం. అయితే కొంతమంది ఉరి శిక్ష చేసుకునేటప్పుడు భర్తను బెదిరియడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది నీ పేరే రాసి వస్తాను బెదిరిస్తుంటారు. ఒకవేళ అలాంటి బెదిరియకుండా ఆమె చనిపోకుంటే ఇట్లా బెదిరించే వాళ్ళ మీద కూడా యాక్షన్స్ ఏమైనా ఉంటాయా మేడం? కొంచెం టార్చర్ చేస్తుంటారు నీ పేరు రాసి వస్తానని. ఒకటమ్మా, టార్చర్ అనేది కూడా ఏంటంటే అంటారు మా భర్త టార్చర్ చేస్తున్నాడు అని నేను చనిపోతాడు. ఎవరైనా సరే భర్త అవనియండి భార్య అవనండి, చనిపోయేంత కాల్చుకొని కానీ ఉరుగు పోసుకొని చచ్చిపోయేంత సిచ్యువేషన్కి వచ్చింది అంటే భరించలేని టార్చర్ అయితేనే తప్ప ఏ వ్యక్తి కూడా వాళ్ళ ప్రాణాలు తీసుకోవడానికి సాహసం చేయరు. ఏదో సరదాకని అంటాము అని అంటారు, కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కేసెస్ మేము చూసాం, చాలా చూశాను నేను. బెదిరించి ఆ స్టూల్ మీద నిలబడడం, అది ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ జరిగిపోయింది అనుకో, ఆ కొట్టుకునే టైం ఎలా ఉంటుందంటే ఇంకా ఊహించలేం. సో అందులోని కూడా వాళ్ళు అనాలిసిస్ చేస్తారు, వీళ్ళు వాంటెడ్లీ చేసుకున్నారా, ఎవరైనా వీళ్ళకి హ్యాంగ్ చేసారా, అవన్నీ కూడా పోస్ట్ మార్టంలో తెలిసిపోతాయి. బలవంతంగా చేసుకుని లేదు, కొంతమంది ఒక కేసెస్ లో అయితే రకరకాలుగా ప్రయత్నం చేస్తారు. పాయిజన్ తీసుకుంటారు అయినా సవరు, బర్న్ చేసుకుంటారు అయినా లేదు, తర్వాత మళ్ళీ హ్యాంగ్ చేసుకునే కేసెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ డిటెక్ట్ అవుతాయి లాస్ట్ లో రిపోర్ట్ లో. అలాగే బెదిరించేసి చేశారు అని అంటే అది అంత పాసిబిలిటీ కాదు. అది ఓకే, అంత పాసిబిలిటీ ఏం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.